అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. సాక్షి పత్రికలో ఈరోజు వరి రైతుకు వెన్నుపోటు, ఖరీఫ్లో నమ్మించి నట్టేట ముంచినది బాబు సర్కార్ అని చెప్పేసి ఆర్టికల్ రాయడం జరిగింది. మరి ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే నిజంగా వరి రైతుకు కూటమి సర్కారు వెన్నుపోటు పొడిచిందా అనేటువంటి అంశం కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్క రైతుకు ఎంత మేర వెన్నుపోటు పొడిచారు అనేటువంటి శ్వేతపత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, శ్రేణులు, నాయకత్వం, అధిష్టానంతో సహా విడుదల చేసి మరి మేము ఖరీఫ్ రాగానే 50,000 రూపాయలు పెట్టుబడి సాయము, ప్రతి సంవత్సరము రైతుకు 13,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. మరి తీరా చూస్తే కేంద్ర ప్రభుత్వం 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వము 7,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే సరాసరిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారము ఈరోజు మీరు గమనించినట్లయితే 6,000 రూపాయలు కేంద్రంది కాక మరి 50,000 రూపాయలు పెట్టుబడి సాయం. మరి ప్రతి రైతుకు 50,000 రూపాయలతో పాటు ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి బాకీ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది ప్రతి రైతుకు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఒక్కో రైతుకు 56,000 రూపాయలు బాకీ పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాలకు 2,80,000 రూపాయలు బాకీ పడ్డారు. మరి నిజంగా రైతుకు ఏ స్థాయిలో వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారని మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే రాయలసీమ రైతాంగానికి అతి ముఖ్యంగా డ్రిప్స్ అనేది చాలా అవసరం. మరి మీకు తెలుసు 90:10 నిష్పత్తిలో భాగంగా కేంద్ర వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో రైతులకు డ్రిప్స్ ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి మాట వాస్తవం. మరి ఒకవేళ ఇది అవాస్తవం అనుకుంటే ఎంతమందికి డ్రిప్స్ ఇచ్చారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతులకు కేటాయించారనేటువంటి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీని నేను కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు వరి రైతుకు వెన్నుపోటు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఒక్క కేజీ వడ్లు పండించడానికి ఎన్ని వేల లీటర్లు నీళ్ళు అవసరం అవుతుంది? 5,000 లీటర్లు నీళ్ళు అవసరం అవుతుంది. ఒక కేజీ పత్తి తీయడం కోసము 2,500 లీటర్లు నీళ్ళు అవసరం అవుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో పంటకు ఇన్ని లీటర్లు అని చెప్పేసి అవసరం అవుతాయి. మరి ఒకవైపు ఎల్నిలో పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో వర్షాలు లేక, వానలు లేక ఒక ఆంధ్రప్రదేశ్కైనా అంటే పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం పరిస్థితి అదే, పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం పరిస్థితి అదే, మరి ఆ పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం పరిస్థితి అదే. ఈరోజు దేశం మొత్తము ఎల్నినో పరిస్థితుల కారణంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆల్రెడీ వరి వేయొద్దండి, వరి వేస్తే ఒక కేజీ వడ్లు తీయడం కోసమే 5,000 లీటర్లు నీళ్ళు అవసరమవుతాయి, కాబట్టి ఆల్టర్నేటివ్ పంటలకు వెళ్ళండి అని చెప్పేసి వేరుశెనగ విత్తనాలు, కందులు, మొక్కజొన్న, సజ్జలు, కొర్రలు ఇలా చెప్పుకుంటూ పోతే కంది చాలా పంటలు తక్కువ నీళ్ళతోనే పండేటువంటి పంటలు ఉన్నాయి. లేదా హార్టికల్చర్ హబ్ వైపు వెళ్ళండి, హార్టికల్చర్ వైపు వెళ్ళండి అని చెప్పేసి పక్కనున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు రోజు చెప్తా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు వరి రైతుకు వెన్నుపోటు అంటున్నారు. ఎక్కడ వరి వేయొద్దండి అని చెప్పేసి ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. అయ్యా నీళ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తాగునీటి అవసరాల కోసమే ఇదే పరిస్థితులు కొనసాగితే రేపు రాబోయే రోజుల్లో తాగునీరు కూడా మనం అవకాశాలు ఉండవు. ఒకవేళ మన అదృష్టం బాగుండి పైన కృష్ణా క్యాచ్మెంట్ ఏరియాలో మహాబలేశ్వర్లో వర్షాలు బాగా పడితే ఆల్మట్టి డ్యామ్ నిండి ఆల్మట్టి గేట్లు ఎత్తితే మరి నారాయణపూర్ డ్యాము నిండి నారాయణపూర్ డ్యామ్ గేట్లు ఎత్తితే తర్వాత జూరాల తర్వాత శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్ ఇలా వచ్చేదలికే పైన ఎగువన భారీగా వర్షాలు పడితే తప్ప వచ్చేటువంటి పరిస్థితులు లేవు. మరి ఒకవైపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే నీళ్ళు అనేటువంటి పరిస్థితి అంటే వానలు అనేటువంటి పరిస్థితి అక్కడ కనపడలేదు. మరి ఇది అర్థం చేసుకోవాల్సింది పోయి ఏదో గుడ్డ కాల్చి ముఖాన వేయాలి, విమర్శ చేయాలి. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే 2022-23 సీజన్లో 2,200 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతే ఇదే రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి తెలుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ మెయిన్ మరి దీని ద్వారా ఎన్ని నీళ్లు రాయలసీమకు లిఫ్ట్ చేశారో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే రాయలసీమ ప్రజలు తెలుసుకుంటారు, రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరి రైతులకు డ్రిప్స్ ఇవ్వకోకుండా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకోకుండా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక్కసారి ఇవ్వడం జరిగింది. ఒకసారి ప్రీమా బీమం కట్టడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో
స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి కిందన బైఠాయించి కూర్చొని ధర్నా చేస్తే నైట్కి నైట్ అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రీమియం బీమా ఏదైతే ఉందో రైతులకు ఇవ్వాల్సినటువంటిది ఆ బీమా చెల్లించి అప్పుడు బీమా కంపెనీలు కూడా రైతులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నిజాలు చెప్పుకోకుండా సాక్షి పత్రిక ఉంది, సాక్షి ఛానల్ ఉన్నటువంటి వానలు లేనటువంటి పరిస్థితి ఒకవైపు, వర్షాభావం లేని పరిస్థితులు ఒకవైపు ఉంటే ఈ విధంగా చేయడం అనేది సాక్షి యాజమాన్యం కానీ మరి సాక్షి ఛానల్ కానీ సాక్షి పత్రిక కానీ తెలుసుకోవాలని చెప్పేసి వారి యొక్క మాయలో ప్రజలు పడొద్దండి. ఇప్పుడు రాష్ట్రంలో మీరు గమనించినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి వలన ఎప్పటికప్పుడు పోయినసారి వర్షాలు బాగా పడినందువల్ల దాదాపు 52 టీఎంసీలు కేవలం హంద్రీనీవా ద్వారానే లిఫ్ట్ చేశారనేటువంటి విషయం 100 రోజుల లోపల ఇదంతా జరిగిందనే విషయము ప్రజలందరూ ఒకసారి రీకాల్ చేసుకోండి. ఈరోజు ఖచ్చితంగా ఫైనల్ వానలు బాగా పడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పట్టిసీమ పంపులు ఆన్ చేయడం జరిగింది. ఇప్పటికే కృష్ణా డెల్టా లేక్ కూడా రోజు నీళ్లు రావడం జరుగుతూ ఉంది. ఇదే కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా మనకి నీటి అవసరాలు తీర్చే వరకు కూటమి ప్రభుత్వం నిద్రపోదనే విషయం కూడా మీరు గమనించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం.